హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే కదా! ఏం స్పెషల్ చేద్దాము? ఈరోజు ఏం వెరైటీగా తిందాము అని ఆలోచనలో ఉంటారు కదా! నేనైతే ఈరోజు చికెన్ గ్రేవీ చేద్దాం అనుకుంటున్నానండి. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఈరోజు చపాతీ తినాలనిపిస్తుంది. అయ్యో! సండే కదా! చపాతీ ఏం తిందాం? ఆ, చపాతీలో చికెన్ గ్రేవీ వేసుకుని తింటే ఎలా ఉంటుందో ట్రై చేద్దామా మరండి. ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి. కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఆనియన్స్లో సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాలి ఆనియన్స్. అప్పుడే గ్రేవీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత టమోటాలు వేసుకుందాము. ఆనియన్స్ టమోటాలు బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే గ్రేవీ రెండిటి వల్లే గ్రేవీ వస్తుంది. తర్వాత అల్లం వచ్చేసి బాగా వేగాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. నేనైతే 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసాను. అల్లము తెల్లగడ్డ మిక్సీలో వేసుకొని అల్లం పేస్ట్ వేసుకోవాలి. బాగా వేగేసినట్టుంది. తర్వాత చికెన్ వేసుకుందాము. ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసుకున్నాము. చికెన్ వేసుకున్నాక బాగా కలిపెట్టాలి. కలిపెట్టాక చికెన్లో వాటర్ పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది. కావాలంటే చూడండి, అది వాటర్ వస్తున్నాయి. కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. మీరు కారం తినే వాళ్ళైతే కారం వేసుకోండి, కానీ చికెన్లో కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, కొంచెం ఎక్కువ కారం పడితేనే బాగుంటుంది. రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకేముంది, గరం మసాలా వేయడమే. గరం మసాలా మామూలుగా దాల్చిన చెక్క, మొగ్గ, జాజి పువ్వు, జాజికాయ, ఈ వెలక అన్నీ వేసుకొని మిక్సీ కొట్టుకొని ఆ పౌడర్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ. చికెన్ ఉడకపోతే కొంచెం వాటర్ పోసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని దగ్గర పడే వరకు వెయిట్ చేయాలి. దగ్గర పడిపోయింది. మనకి చికెన్ ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే మనం చికెన్ ముక్కని ఒకసారి ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది. గరిటెతో అట్లా విరిగింది అనుకోండి, చికెన్ ఉడికినట్టే ఆల్రెడీ. చూడండి, కావాలంటే నేను 2 ముక్కల్ని అట్లా ప్రెస్ చేసి చూశాను. కావాలంటే చికెన్ ఉడికిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. ఇంకేముంది, ఆల్రెడీ చికెన్ అయిపోయింది. కావాలంటే చూడండి, ఆయిల్ బాగా పైకి తేలుతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా పక్కన చపాతీ పెట్టుకొని చికెన్ గ్రేవీ వేసుకొని తుంచుకొని నోట్లో పెట్టుకుంటుంటే అబ్బా, ఈరోజైతే సండే అనిపించింది కదా. నాకైతే సండే అనిపించిందండి. మరి మీకు